హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న హాస్టల్ వార్డెన్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 7th ఏప్రిల్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ అందరికీ కూడా అవకాశం అవుతుంది. సో చాలా మంచి అవకాశం. లేటెస్ట్ నోటిఫికేషన్ ఇది, ఇంకా ఎవరికి తెలియదు. సో వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటుగా ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు, కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. సో ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూస్తున్న వాళ్ళు ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఒక గవర్నమెంట్ స్కూల్స్లో రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి టోటల్గా 4 పేజెస్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి నోటిఫికేషన్లో లేదు, సపరేట్గా అయితే ఇచ్చారు. ఈ యొక్క లింక్ కూడా మీకు మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. సో ఇందులో మీరు ఫోటో అనేది ఇక్కడ అతికించాలి రైట్ సైడ్లో బాక్స్ ప్లేస్లో. తర్వాత మీ యొక్క డీటెయిల్స్, ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్, తర్వాత మీరు మీ యొక్క కేటగిరీ అంటే మీ క్యాస్ట్ ఏంటి, తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ ఏంటి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క జెండర్. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్లో వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ అడిగారో అన్ని డీటెయిల్స్ కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్తో పాటు. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దాంతోపాటు ఏమేమి డాక్యుమెంట్స్ని పంపించాలి, అండ్ మనకి పోస్ట్ల డీటెయిల్స్, వర్క్ ఏముంటుంది, ఏ విధంగా మనము అప్లికేషన్ చేసుకోవాలి, ఏ అడ్రస్కి పంపించాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చివరి వరకు చూసేసి అప్లికేషన్స్ పెట్టుకోండి. ఒక నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించి ఇక్కడ మనము డీటెయిల్స్ చూసినట్లయితే మనకి 11 రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి వార్డ్ బాయ్స్ అని చెప్పేసి, ఇక్కడ హాస్టల్ వార్డెన్ అని చెప్పేసి క్లియర్గా వాళ్ళే ఇచ్చారు. సో మనకి వార్డ్ బాయ్స్ అంటే మనము హాస్టల్ వార్డెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. హాస్టల్ వార్డెన్ జాబ్స్ ఉన్నాయి. ఇంకా మనకి టీచింగ్ పోస్ట్ కూడా ఉన్నాయి. టీజీటీ జనరల్ సైన్స్, టీజీటీ హిందీ అండ్ సంస్కృత, టీజీటీ మ్యాథ్స్, టీజీటీ ఇంగ్లీష్ అండ్ ఆర్ట్ మాస్టర్, కౌన్సిలర్, పీటీఐ కమ్ మ్యాటర్ అండ్ ఫీమేల్కి సంబంధించి, అలాగే హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్, బ్యాండ్ మాస్టర్, మిస్ మేనేజర్, ఇలా మనకి చాలా రకాల వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి కొన్ని పోస్టులకేమో 21 నుంచి 35 ఇయర్స్ లోపు, మరికొన్ని పోస్టులకేమో 18 నుంచి 50 ఇయర్స్ లోపు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మనకి సాలరీస్ వచ్చేసి పోస్టుల వరకు అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. మంచి సాలరీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి పోస్టుల వరకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము 1 by 1. మనకి ఏదైతే ఆ యొక్క హాస్టల్ వార్డెన్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో వీటికి మీరు జస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి. అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే మెట్రికులేషన్, అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. దాంతోపాటు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ కూడా మనకి జనరల్లోనే 3 ఉన్నాయి. అండ్ ఓబీసీ, ఎస్టీ వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ అంటే అన్రిజర్వ్డ్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వేకెన్సీ అనేది రిజర్వ్ చేయబడలేదు కాబట్టి ఎవరైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్తో మనకి సంబంధం లేదు, అది మనకి అవసరమే లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఏంటి అంటే హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్. సో దీనికి 10th క్లాస్ పాస్ ఉండి హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. బ్యాండ్ మాస్టర్ జాబ్ ఉంది. సో దీనికి మాత్రం మీరు దానికి రిలేటెడ్గా బ్యాండ్ మాస్టర్కి సంబంధించి అంటే బ్యాండ్ మేజర్, డ్రమ్ మేజర్ అని చెప్పేసి ఆ కోర్స్ అనేది చేస్తున్నారనమాట. ఇంకా మనకి పీటీఐ కమ్ మ్యాటర్ అని చెప్పేసి వేకెన్సీ ఉంది. దీనికి ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసిన వాళ్ళు లేదంటే బీపెడ్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏమేమి పోస్టులో ఎక్స్పీరియన్స్ లేకుండా అంటే కౌన్సిలర్. సో కౌన్సిలర్ పోస్టులకి సైకాలజీ విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళు లేదంటే పీజీ చేసిన వాళ్ళు లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టీజీటీ పోస్టులకి మీకు తెలిసిందే
మినిమం మీరు 50% ఆఫ్ మార్క్స్తో గ్రాడ్యుయేషన్ ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండి బీఈడీ సంబంధిత సబ్జెక్ట్స్లో చేసుండి స్టేట్ టెట్ కానీ సెంట్రల్ టెట్ కానీ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసేసుకోవచ్చు. ఈ యొక్క టీజీటీ పోస్ట్కి సంబంధించి సపరేట్గా మనకి సబ్జెక్ట్స్ల వరకు ఇక్కడ వేకెన్సీస్ అయితే ఇచ్చారు, అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ అది చేసుకోండి. సో మనకి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మోస్ట్లీ పోస్టులన్నీ కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే అప్లికేషన్ అది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ యొక్క సైనిక్ స్కూల్స్కి సంబంధించి మాకు జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. సంబంధించి మనము ఏ విధంగా అప్లికేషన్ అనేది పంపించాలి అంటే మనకి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పినటువంటి అప్లికేషన్ పేజెస్ ఏవైతే ఉన్నాయో 4 పేజెస్కి సంబంధించి ఆ 4 పేజెస్ అనేవి మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ చేసేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి దాంతోపాటు మనకి ఇక్కడ ఫీజు కూడా ఉంది, ఎవరైతే పే చేయాలనేది ఇక్కడ ఫీ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫీజు వచ్చేసి మీరు ఏదైనా బ్యాంకుకి వెళ్ళేసి డీడీ అనేది తీయాలి. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కుంజుపుర కర్నల్ హర్యానా అని చెప్పేసి ఉంది. దీని పేరు మీద మీరు డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాలి. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్తో పాటు ప్రాక్టికల్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ చేసేసి యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. అయితే అప్లై చేసిన వాళ్ళందరికీ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఈమెయిల్ ద్వారా అండ్ పోస్ట్ ద్వారా మీకు అప్డేట్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు మోస్ట్లీ సెలెక్ట్ అయిపోయినట్లే ఈ యొక్క వేకెన్సీస్కి. కాబట్టి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్స్ అనేవి పంపించండి. అప్లికేషన్ ఫామ్తో పాటు ఆ యొక్క డీడీ రిసిప్ట్ అండ్ మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆ పోస్ట్ ఆఫీస్లో వాళ్ళని ఎన్వెలప్ కవర్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే అది ఇచ్చినటువంటి ఎన్వెలప్ కవర్లో పెట్టేసేసి వాళ్ళకి మీరు అప్లికేషన్స్ బై పోస్ట్ త్రూగా రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ లేదా ఆర్డినరీ పోస్ట్ ఏదైనా మీరు పంపించవచ్చు. మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి. సో మనకి ఏ అడ్రస్కి పంపించాలంటే టు ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కుంజుపుర కర్నల్ హర్యానా 132023 ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే పిలుస్తారు. సో మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఒక కుంజుపూర సైనిక్ స్కూల్లో ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్స్కి చక్కగా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. మనకి ఇది కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నప్పటికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ. మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ కట్ ఆఫ్కి సంబంధించి ఏజీకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ 1 అక్టోబర్ వరకు అయితే కౌంట్ చేస్తారు. సో ఇంకా మీకు జాబ్స్కి రిలేటెడ్గా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి సో నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.